సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గర్భిణులకు అవసరమైన ఫిజియోథెరపీ గురించి తెలుసుకుందాం. గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానంతరం కూడా ఫిజియోథెరపీ సహాయం పొందడం చాలా అవసరం. గర్భిణీగా ఉన్న సమయంలో, ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలోనూ, ప్రసవం తరువాత కలిగే శారీరక ఇబ్బందులను ఎదుర్కోవటానికి, వాటిని అదుపులోకి తెచ్చుకోవడానికి ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భం దాల్చినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వెన్ను, నడుము నొప్పి, కాళ్లవాపులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం ఆపుకోలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వాటికి వేడి, చల్లని కాపడం పెట్టడం, స్ట్రెచెస్ చేయటం వంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి. మూత్రాన్ని అదుపు చేయగలిగే కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయవలసి ఉంటుంది. కొందరికి 6వ నెలలోనే 8 నెలల గర్భంలా పొట్ట ఎత్తుగా తయారవుతుంది. ఇందుకు కారణం వాళ్ళు శరీరాకృతిని సరిగ్గా అనుసరించకపోవటమే. ఇలాంటి శరీరాకృతి సమస్యల వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులు రాకుండా ఉండడానికి ఫిజియోథెరపిస్టులను సంప్రదించి శరీర భంగిమలను నేర్చుకోవాలి. సుఖప్రసవం జరగాలంటే నడుములోని కండరాలు బలంగా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలను చేయవలసి ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి, ఎప్పుడు గాలి లోపలికి తీసుకొని ప్రసవం జరిగేలా పుషింగ్ బ్రీతింగ్ చేయాలి అన్నది ఫిజియోథెరపిస్టులు సూచిస్తారు. ప్రసవం తరువాత వదులైన కండరాలకు తిరిగి బిగుతుగా చేసుకోగలిగే వ్యాయామాల విషయంలో కూడా ఫిజియోథెరపిస్టుల సహాయం తీసుకోవాలి. ప్రసవం జరిగిన తీరును బట్టి త్వరగా కోలుకోవటానికి అనుసరించవలసిన పద్ధతులు, పాటించే విధానం, నొప్పిని అదుపులోకి తెచ్చుకోగలిగే పద్ధతులను ఫిజియోథెరపిస్టులు సూచిస్తారు. ఈరోజు మనం గర్భిణులకు ఫిజియోథెరపీ అవసరం ఎంతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.